అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్రం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిపబ్లిక్ అంటారు. రిపబ్లిక్ అంటే అర్థం ఏమిటంటే, ఏ దేశానికైతే అధిపతి వంశపారంపర్యంగా కాకుండా ఎన్నికల ద్వారా వస్తాడో ఆ దేశాన్ని రిపబ్లిక్ అని పిలుస్తారు. మన దేశం 1950 జనవరి 26కి ముందు 230 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నది. బ్రిటిష్ రాజు మన దేశానికి అధిపతిగా ఉండేవాడు, వంశపారంపర్యంగా వచ్చేవాడు. 1950 జనవరి 26 దగ్గర నుండి మనం బ్రిటిష్ వారితో విడిపోయి మనం స్వతంత్రంగా ఏర్పడ్డాము. అప్పుడు మన దేశ అధిపతి ఎన్నికల ద్వారా వచ్చాడు. మన దేశానికి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. అంటే మన దేశం ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చే అధిపతిని కలిగి ఉంది అని దీని అర్థం. కాబట్టి బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో నుంచి స్వేచ్ఛ స్వతంత్రాలు సంపాదించుకొని ఆనందంగా జీవిస్తున్న ఈ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.